బయోగ్రఫీ. నాని అసలు పేరు నవీన్ బాబు గంట. పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాబు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా అష్టాచెమ్మాలో నటించాడు. ఆ తర్వాత నానికి ఎన్నో సినిమాలు నటించే అవకాశం వచ్చింది. డి ఫర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారాడు. స్నేహితుడా, అలా మొదలైంది, ఈగ, భలే భలే మగాడుబోయ్, నేను లోకల్, నిన్ను కోరి సినిమాలు నానికి నటుడిగా మంచి పేరు తెచ్చాయి. నాని నటించిన ఈగ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాని తన నటనతో న్యాచురల్ స్టార్ గా ప్రేక్షకులచే పిలువబడుతున్న కొద్ది రోజులుగా ఒక ప్రముఖ ఛానల్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2010లో భలే భలే మగాడుబోయ్కి ఫిల్మ్ఫేర్ అవార్డు, 2010లో జెంటిల్మెన్ కు ఫిల్మ్ఫేర్ అవార్డు, 2013లో ఎటో వెళ్ళిపోయింది మనసుకు నంది అవార్డు అందుకున్నారు. నాని గురించి కొన్ని తెలియని నిజాలు. నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు గంట. పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణా జిల్లా అయిన నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. చిరంజీవి, రవితేజ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ చేసుకున్న నటుడు నాని. శ్రీను వైట్లతో డి. బాపు, రాజగోపాలం సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఓ సినిమా ఎడిట్ షూట్లో ఇంద్రగంటి ఏదో పని మీద వచ్చి నానిని చూడటం, కుర్రాడెవరో బాగున్నాడని తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతో నాని దశ మారిపోయింది. చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా ఎంతగా మార్కెట్ ఫ్యాన్స్ సంపాదించుకుంది. లవ్ స్టేజ్ తర్వాత నానిని, అష్టాచమ్మ తర్వాత కూడా నానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రైడ్, భీమిలి, కబడ్డీ జట్టు లాంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి, కానీ విజయం కాదు. కానీ 2011లో ఈ హీరో కెరీర్ను మార్చేసింది. ఆ ఏడాది అలా మొదలైంది. పిల్ల జమీందారు విజయాలతో నాని క్రేజీ హీరో అయిపోయాడు. ఈగతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్ టైం కూడా మొదలైంది. ఎటో వెళ్ళిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు ఇలా వరుస సినిమాలతో చేశాడు, కానీ హిట్లు మాత్రం అనుకోలేదు. ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం 2010 మార్చి 21న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత భలే భలే మగాడుబోయ్ సినిమాతో నాని కాస్త నేచురల్ స్టార్ అయ్యాడు. ఈ ప్రయాణంలో ఎటో వెళ్ళిపోయింది మనసుకు నంది, భలే భలే మగాడుబోయ్ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు నాని. 2013లో వచ్చిన ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం, కృష్ణగాడి వీరప్రేమ కథ, జెంటిల్మెన్, మాసను, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీ సినిమాలతో వరుసగా 8 విజయాలు. కంటెంట్ ఎలా ఉన్నా, కథ ఏదైనా యాక్టింగ్లో మాత్రం అదరగొడుతుంటాడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అన్నట్లుగా నటిస్తున్నాడు. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో నేచురల్ స్టార్ నాని బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో వివాదాల నడుమ ప్రసారమైన 2వ సీజన్ అద్భుతంగా నడిపించాడు. అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో మరోసారి ఈ తరహా షోలు చేయకూడదని ఈ స్టార్ హీరో నిర్ణయం తీసుకున్నాడు. హీరోగా చాటుతున్న నాని నిర్మాతగానే మారిన విషయం తెలిసిందే. అప్పటికే అతడు డి ఫర్ దోపిడి, ఆ హిట్ అనే సినిమాలు నిర్మించాడు.